హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఉలవచారు చేసుకుందాము. ఈ ఉలవచారు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్. ఉలవలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మిరియాలు, మెంతి, జీలకర్ర. ఉలవచారుకు ఉలవలు అయితే నేను 5-6 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము. నానబెట్టిన ఉలవలు చూడండి, తగిన నీళ్ళు పోసుకున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఉలవచారుకు మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము. మనం ముందుగా ఇప్పుడు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి కొద్దిగా అంతా వేసుకున్నాను. నేనైతే చాలా వేసుకుంటే చిక్కగా అయిపోతుంది రసం అయితే. అందులోనే ధనియాలు ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటే బాగా వేగుతాయి. చూడండి, మిరియాలు వేసుకుందాము. ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అందులోనే జీలకర్ర వేసుకుందాము. లాస్ట్లో వేసుకోవడం వల్ల జీలకర్ర మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఫ్రై అయిపోయినాయి. మిక్సీకి పట్టేసుకుందాము. మిక్సీలోకి వేసుకున్నాము కదా ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు మనమైతే చింతపండు అయితే నానబెట్టుకుందాము. ఈ ప్యాన్ అయితే వేడిగా ఉంది కదా, అందులోనే కొద్దిగా అన్ని నీళ్ళు వేసి నేనైతే నానబెడుతున్నా, బాగా గుజ్జు వస్తుంది అనేసి. మనం వెల్లుల్లి వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం పౌడర్ అయితే. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను. అయితే అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూడండి. ఇప్పుడు అందులోనే ఆవాలు చుట్టుపక్కలాడుతున్నాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆవాలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులోనే ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నా. ఇలా ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల రసం చాలా బాగుంటుంది. అదేనండి, ఉలవచారు అని అనొచ్చు, రసం అని అంటారు. కరివేపాకు చూడండి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అవుతున్నాయి. నేను పౌడర్ మసాలాలన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో వేసేసుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలు. ఏమి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే చాలు. వేయించుకొని పౌడర్ చేసుకుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది చారుకైతే. చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు మనం అందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా. చూడండి, గుజ్జు అయితే ఇందులో వేసేసుకుందాము. మనకి ఎంత అవసరం ఉందో అంత వేసుకుందాము. మరి ఎక్కువ వేసుకున్నామంటే పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఉలవలు అయితే చూడండి 4-5 విజిల్స్ పెట్టుకున్నా నేనైతే. చూద్దాం ఇప్పుడు. బాగా ఉడికిపోయినట్టున్నాయి చూడండి. అప్పుడే నీళ్ళే చెప్తున్నాయి, ఉడికిండేది లేనిది. చూడండి, చాలా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులోకించి మనం నీళ్ళని సపరేట్ చేసేసుకుందాము. అలాగే మనం వంపుకుంటే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. చాలా వేడిగా ఉంది నీళ్ళైతే. వంపేసుకున్నాం కదా. ఈ ఉలవలు అనేది మనం ఉప్పు వేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా. పక్కకు తీసేసుకుందాము. మనం వంపుకున్న ఉలవలు నీళ్ళు అయితే ఇందులో వేసేసుకుందాము. బాగా మరగనిద్దాము చారునైతే. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ చూడండి, బాగా మరుగుతుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాము. ఉలవచారు అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఉలవచారు నైట్ చేసుకొని పొద్దునే తింటే చాలా బాగుంటుంది. అలాగే
రైస్లేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు ఉలవచారు. అలాగే ఈ ఉలవచారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.